ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మే మాసంలో చేపట్టిన పనులు సమర్థవంతంగా, విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికార హోదా పెరుగుతుంది. వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. వ్యాపార లావాదేవీలు చక్కగా సాగుతాయి. లాభ నష్టాలను అధిగమించి మనోనిబ్బరంతో దృఢంగా ఉంటారు. ధన వృద్ధి కలుగుతుంది. సమస్యలు చాలా సులభంగా పరిష్కారం అవుతాయి. ప్రతి విషయంలో ఇతరులు కూడా మిమ్మల్ని సంప్రదిస్తారు. సభాగౌరవం పెరుగుతుంది. ఇతరులకు మీ చేతనైనంత సహాయం చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. గృహ మార్పులు, ఉద్యోగరీత్యా మార్పులు, బదిలీలు ఉంటాయి. శత్రువులపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తారు. ఉద్యోగరీత్యా చూసినట్లయితే పనికి సంబంధించిన ప్రయాణాలు విజయవంతం కావచ్చు. కానీ ప్రయాణాల సమయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీ కర్మస్థానానికి అధిపతి అయిన శని భగవానుడు మీ 12వ స్థానంలో ఉంటాడు. మే 17 వరకు తన సొంత నక్షత్రంలోనే కొనసాగుతాడు. అయితే మే 17 తరువాత శని బుధుని నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. మీరు కొద్దిగా ఎక్కువగా శ్రమించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. అదే సమయంలో వ్యాపార పరంగా చూసినా వ్యాపారం చేసే వ్యక్తులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందండి. ఫలితంగా మే 17కి ముందున్న సమయం అనవసరమైన వృధా ప్రయాణాలకు కారణం కావచ్చును. మీరు పడే కష్టంతో పోలిస్తే ఫలితాలు తక్కువగా ఉండవచ్చును. కానీ మే 17 తరువాత మీరు వ్యాపార సంబంధిత విషయాల్లో భారీ లాభాలను పొందుతారు. ఈ సమయంలో వ్యాపారం చేసేవారి కంటే ఉద్యోగస్తులు మెరుగైన ఫలితాలను పొందవచ్చును. దూర ప్రాంతాలకు చెందినవారు సాపేక్షికంగా మెరుగైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా చూసినా లాభస్థానానికి అధిపతి అయిన శని భగవానుడు మీ వ్యయస్థానంలో ఉంటాడు. దీనిని అనుకూలమైన స్థితి అని చెప్పలేం. కానీ లాభస్థానంలో ఉన్న రాహువు మీకు ఎక్కడి నుంచైనా సరే లాభాలను చేకూర్చగలడు. అందువల్ల లాభాల పరంగా మే మాసం సాధారణంగా ఉంటుంది. పొదుపు విషయానికి వస్తే ద్వితీయ స్థానానికి అధిపతి అయిన శుక్రుని స్థానం ఆధారంగా మే 14వ తేదీ వరకు సమయం కొంత సాపేక్షికంగా అనుకూలంగా ఉంటుంది. ఆ తరువాత సమయం కొంత బలహీనంగా ఉంటుందండి. ధనకారకుడైన గురుగ్రహ సంచారం ఆర్థిక జీవితానికి సాధారణంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసం ఆర్థిక విషయాల్లో మీకు సాధారణ ఫలితాలనే ఇస్తుందని చెప్పాలి. అయితే విదేశాలకు లేదా దూర ప్రాంతాలకు చెందిన వారికి అకస్మాత్తుగా ఊహించని లాభాలను పొందే అవకాశం స్పష్టంగా ఉంటుంది. విద్యాపరంగా చూసినా ఈ మాసం విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మీ 5వ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు మే 15 వరకు మీ 1వ స్థానంలో అంటే లగ్నంలో ఉచ్చస్థితిలో ఉంటాడండి. ఈ గ్రహస్థితి మీ తెలివితేటలను, ఏకాగ్రతను పెంచుతుంది. మీ చదువులో అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు
ఈ కాలంలో మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. అయితే మే 15 తరువాత సూర్యుడు తన ఉచ్చ స్థితి నుండి బయటకు వెళతాడు. ఇందువల్ల మీ చదువులో కొన్ని ఏకాగ్రత లోపాలను అంటే డిస్ట్రాక్షన్స్ను ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ చదువుపై మరింత దృష్టి పెట్టవలసి ఉంటుంది. సో మాస ప్రథమార్థంలో మీ విద్యా ప్రయత్నాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే మాస ద్వితీయార్థంలో సాధారణంగా ఉంటుంది, కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ పరంగా చూసినా మీ పంచమ స్థానానికి అధిపతి అయిన సూర్యుని స్థానం ముఖ్యంగా మే 15 వరకు కొద్దిగా బలహీనంగా ఉంటుందండి. ఈ కాలంలో సూర్య భగవానుడు వ్యయస్థానంలో ఉండటమే కాకుండా శని ప్రభావంలో కూడా ఉంటాడు. ఈ పరిస్థితి ప్రేమ సంబంధాలను బలహీనపరచవచ్చు. కేతువు సంచారం మాసం రోజుల పాటు పంచమ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ గ్రహస్థితి ప్రేమ జీవితానికి అనుకూలమైనదిగా చెప్పలేము. అయితే మే 15 తరువాత పంచమాధిపతి పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ కాలంలో సాపేక్షికంగా మంచి మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ప్రేమ సంబంధాలకు కారకుడైన శుక్రగ్రహ సంచారం కూడా ప్రేమ జీవితానికి ఈ మాసం సాధారణంగా ఉంటుంది. అందువల్ల మే మాసంలో ప్రేమ జీవితానికి మిశ్రమంగా ఉంటుంది. కానీ ఫస్ట్ 15 రోజులు ఎలాంటి రిస్క్ చేయడం సరైనది కాదని చెప్పాలి. అదే సమయంలో దూర ప్రాంతాల మధ్య సంబంధాలలో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్లో ఉన్నవారికి ఎలాంటి పెద్ద సమస్యలు ఎదురుకావు. కానీ ఇతరులు కలుసుకోవడానికి తక్కువ అవకాశాలు లభించవచ్చు. నిశ్చితార్థం లేదా వివాహ సంబంధమైన విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి మే మాసం అంత మంచిది కాకపోవచ్చును. కానీ మే 15 తరువాతి సమయం కొద్దిగా మెరుగ్గా ఉంటుందని చెప్పాలి. కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ద్వితీయ స్థానానికి అధిపతి ఈ మాసంలో మీకు అనుకూలమైన ఫలితాలనిచ్చే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా మే 14వ తేదీ వరకు శుక్రుని సంచారం మీ కుటుంబ జీవితానికి శుభప్రదంగా ఉంటుంది. శుభకార్యక్రమాలు జరగవచ్చు. కానీ ఆ తరువాత ఫలితాలు కొద్దిగా బలహీనంగా ఉంటాయి. శని తన తృతీయ దృష్టితో 2వ స్థానాన్ని చూస్తాడు. ఇది బలహీనమైన స్థితిగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీరు సరైన మంచి మధురమైన మాటలను ఉపయోగించాల్సి ఉంటుంది. మే 11వ తేదీ వరకు చతుర్థ స్థానం కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏ గ్రహానికి ఈ స్థానంపై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావం ఉండదు. కాబట్టి గృహ జీవితం సాధారణంగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మే 11 తరువాత కుజుడు తన చతుర్థ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తాడు. సో అటువంటి పరిస్థితిలో గృహ జీవితంలో కొన్ని సమస్యలనేవి తలెత్తవచ్చును. సాధారణంగా చెప్పాలంటే ఈ మాసం గృహము అలాగే కుటుంబ జీవితంలో మీరు మిశ్రమ ఫలితాలను చవిచూడవచ్చును. వైవాహిక జీవితాన్ని చూస్తే ఈ మాసం సాధారణంగా ఉంటుంది. ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు. కలత్రభావం సప్తమ స్థానానికి అధిపతి సాధారణ ఫలితాలను ఇస్తాడు. కానీ 12వ స్థానంలో ఉన్న కుజుడు తన 8వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తాడు. ఈ పరిస్థితిలో మీరు కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం కనిపిస్తున్నది. కఠినమైన మాటలను ఉపయోగించకుండా ఉండటానికి మీరు ప్రయత్నించండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేని పక్షంలో మీ దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తవచ్చును. మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఈ మాసం ఆస్వాదించగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసిన మే మాసంలో మీ లగ్నాధిపతి రాస్యాధిపతి అయిన కుజుడు మాస ప్రారంభంలో 12వ స్థానంలో ఉంటాడు. ఇక్కడ ఆయన శనితో కలిసి ఉంటాడు. ఈ రెండు పరిస్థితులను అనుకూలమైనవిగా చెప్పలేం. సో అందువల్ల మే 11వ తేదీ వరకు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందండి. ఎందుకంటే మే 11 తరువాత కుజుడు 1వ స్థానంలోకి అంటే లగ్నంలోకి ప్రవేశిస్తాడు. 1వ స్థానంలో కుజుని సంచారం అనుకూలమైనది కాదు. అయినప్పటికీ తన స్వక్షేత్రంలో ఉన్నందున కుజుడు మీకు ఎలాంటి పెద్ద ప్రతికూల ఫలితాలను ఇవ్వజాలడు. అయినప్పటికీ మే 11 నుంచి మే 15 మధ్య ఉన్న 4 రోజుల పాటు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతేకాకుండా ఈ కాలంలో తలనొప్పి, కళ్ళల్లో మంటలు లేదా జ్వరం వంటి సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చునండి. షష్టమ స్థానానికి అధిపతి అయిన బుధుడు అలాగే ఆరోగ్యకారకుడైన సూర్యుడు మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వగలరు. ఈ పరిస్థితిలో ఆరోగ్యపరంగా ఈ మాసం మిశ్రమంగా ఉండవచ్చు. కానీ మాస ప్రథమార్థంలో మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
అయితే మాస ద్వితీయార్థం సాధారణంగా ఉంటుందండి. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 8, 11, 15, 19, 26, 28. ప్రతికూల దినములు చూసిన 2, 9, 14, 18, 20, 27, 29, 30. మొత్తంగా చూస్తే మేషరాశి స్త్రీ పురుషులకు నెగిటివ్ సైడ్ చూసిన రాస్యాధిపతి కుజుడు అలాగే రవిగ్రహ అనుకూలత లేని కారణంగా అందరిలో కాకపోయినా కొంతమందిలో బంధుమిత్రాదులతో విరోధములు, వ్యవహారముల యందు వ్యతిరేకత, ఆకస్మిక ప్రమాదములు, వాహన సంబంధ విషయాల్లో నష్టములు, శారీరక రుగ్మత, గాయాలనేవి తగులుతాయి. సంతానం గురించి దిగులు, కలత కలుగుతాయి. సో ఫైనల్గా మేషరాశి స్త్రీ పురుషులకు ఈ మే మాసం నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, మే ప్రథమార్థంలో అంటే ముఖ్యంగా 11 నుంచి 17వ తేదీ వరకు వృత్తి, కుటుంబం అలాగే ఆరోగ్య విషయాల్లో అత్యంత సహనంతో మీరు వ్యవహరించాలండి. కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకొని జీవిత భాగస్వామితో అనగా మీ భార్య లేక భర్తతో అలాగే కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడటం ద్వారా అనవసర వివాదాలను నివారించవచ్చును. మే 17వ తేదీ తరువాత గ్రహస్థితులు అనుకూలించి మీ శ్రమకు తగిన లాభాలనేవి అందుతాయి. కాబట్టి అప్పటి వరకు ముఖ్యంగా ప్రేమ, ఆర్థిక మరియు వివాహ విషయాల్లో ఎలాంటి రిస్కులు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా పట్టుదలతో మీ కర్తవ్యాన్ని నిర్వహించడమే సరైన మార్గం. కోపతాపాలను, చెడు ఆలోచనలను దరిచేరనివ్వకండి. వీలైనంత ప్రశాంతంగా, సాత్వికంగా ఉండగలరు. ఇలా చేసిన మీ లైఫ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందమయమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. చక్కటి పరిహారముల కొరకు మీరు ఈ మాసం చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అంటే మద్యము, మాంసాహారం తీసుకోకపోవడం చాలా ముఖ్యము. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే కాలభైరవాష్టకం చదవండి. లగ్నంలో రాస్యాధిపతి కుజుడు ఉన్నందున ఈ రాశి స్త్రీ పురుషులు ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామి ఆలయ సందర్శనం చేసుకుని స్వామికి పాలాభిషేకం చేసిన మానసిక ఉపశమనం లభించును. శనివారం నాడు శనిహోరలో శనిదేవుని దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవధాన్యాలు సమర్పించాలి. అలాగే శనివారం నాడు వికలాంగులకు మీ స్తోమతకు తగ్గట్లు అన్నదానం చేసిన దివ్యంగా ఉంటుందండి. ఇందువల్ల మీకు ఏలినాటి శనిదోషం తగ్గుముఖం పట్టి అన్ని విధాల కలిసి వచ్చును. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.